వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి చెరువు బండ్ సుందరీకరణ పనులకు 2,69,00,000 వ్యయంతో గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కమిషనర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పాది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల సుందరీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గతంలో కబ్జాకు గురైన చెరువులు కుంటల్ని రక్షించి పునరుజ్జీవనం చేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళనకు కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో బతుకమ్మ కుంట అభివృద్ధి చేసిన విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి 150 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని, గుడి చెరువు మరియు మూలవాగులో మురికి నీరు కలవకుండా 10 కోట్లతో పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. పట్టణంలో 16 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. వేములవాడ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. లోపలికి మెల్లగా వండి వేడలకు వచ్చేస్తాం. రోడ్ ఎంత ఉంది? అక్కడ మనము చైన్ లింక్ బస్ ఫెన్సింగ్ కడతాం కాబట్టి మనకు రోడ్డు నుంచి ఎవరైనా వచ్చినా కూడా వెహికల్స్ పెట్టుకో. వేములవాడ పట్టణ పరిధిలో నాంపల్లి 5వ వార్డు 6వ వార్డు సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి లేక్ పునరుద్ధరణ, ఈ చెరువు యొక్క సుందరీకరణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కబ్జాకు గురికాబడినటువంటి చెరువులను మళ్లీ పునర్జీవనం చేయించే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా చెరువులను సుందరీకరణ చేయడం ద్వారా పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఉండేటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చేస్తున్న సందర్భంలో మూసీ నది ప్రక్షాళన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపెట్టి ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నటువంటి పరిశీలన జరిపిన తర్వాత మూసీ నది ప్రక్షాళన అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో హైదరాబాద్లో అనేక చెరువులు, అనేక లేకులు కబ్జా గురైనటువంటి తిరిగి మళ్లీ కొత్తగా చెరువులకు రూపొందించే క్రమంలో బతుకమ్మ కుంటను ఇటీవల మనం అందరం కూడా చూడడం జరిగింది. అక్కడ అదేవిధంగా ఆయా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా వేల రాజన్న ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా మధ్యలో ఉన్నటువంటి ఈ చెరువు కూడా ఈరోజు 2,69,00,000 నిధులు విడుదల కావడం, టెండర్లు కాబడడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువును సుందరీకరణ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఇక్కడ కాసేపు ఆగే విధంగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నాంపల్లి నుంచి వచ్చేటువంటి మురుగునీరు కూడా చెరువులోకి కలవకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ అంటే కలుషితం లేనటువంటి ఒక లేకుగా ఈరోజు ఈ నాంపల్లిలో వేరల పట్టణంలో 5వ 6వ వార్డులో రావడం ఆనందదాయకం, శుభదాయకం మరి సందర్భంగా చెప్తూ వచ్చేటువంటి రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ కాసేపు కూర్చొని సేద తీరడానికి ఉపయోగపడే విధంగా వేములవాడ గుడి చెరువులో కూడా టూరిజం ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇటీవల 1,40,00,000 రూపాయలతో వేలలో గుడి చెరువులో కూడా బోట్ సౌకర్యం కూడా వచ్చేటువంటి సందర్భంలో వచ్చేటువంటి రాజన్న భక్తులకు, పర్యాటకులకు మరి మేలైనటువంటి వీలైనంతగా వారికి సకల సౌలతులు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకుంటున్నాడు వేరే రాజన్న ఆలయంలో రోడ్డు వెడల్పుకు సంబంధించి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మరి యొక్క సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. వేములవాడ పట్టణంలో కూడా గుడి చెరువులో కలుస్తున్నటువంటి కలుషితమైన మురుగునీరును కూడా గుడి చెరువులో కలవకుండా, అదేవిధంగా వేములవాడ పట్టణంలోని మరో ప్రాంతం నుంచి వచ్చేటువంటి కలుషితమైన ఆ మోరి నీళ్లు డ్రైనేజ్ వాటర్ మూలవలో కలవకుండా ఇంచుమించు 10 కోట్ల రూపాయలు 40-50 లక్షలు అన్నింటిలో మనం పెట్టుకొని ఆ పనులు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మూలవాగులో కూడా
గుడి చెరువులో కూడా ఈ డ్రైనేజీ నీరు చేరకుండా పట్టణ అవతలకు తీసుకుని వెళ్లాలని చెప్పారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటీడీ సమావేశంలో వేమడ పట్టణానికి సంబంధించి అభివృద్ధి అతివేగంగా పెరుగుతూ ఉంది. రాజన్న భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి 16 కోట్ల రూపాయలు కూడా రాబో రోజుల్లో ఎస్టీపీ అనేటువంటి పథకం ద్వారా తీసుకుని వచ్చి కూడా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పిన సందర్భం. ఇటీవల ఎన్నికలకు ముందు కూడా 4,20,00,000 రూపాయలు తీసుకుని రావడం జరిగింది. అంటే ప్రధానంగా చెరువుల యొక్క ప్రాధాన్యతను గతంలో మన పూర్వీకులు గుర్తించి ఈరోజు గ్రామానికి చెరువును నిర్మాణం చేస్తే తర్వాత అనేక గ్రామాల్లో కబ్జాలకు గురైతున్న దృష్టిలో పెట్టుకుని కబ్జా కోరల్లో ఉన్నటువంటి వాటిని విడిపించి మళ్ళీ కొత్తగా చెరువుల పునరుజ్జీవనం చేసే కార్యక్రమంతో పాటు ఈ విధంగా పర్యాటక రంగంలో వేల రాజన్న ఆలయం దగ్గర ఉన్నటువంటి చెరువులను కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోవాలి 1 లక్షల భాగంగా చేసినటువంటి కార్యక్రమం ఈరోజు నాంపల్లిలో మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, లోకల్ కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్ గారు, అనేక మంది మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా హాజరు కావడం జరిగింది. అదే నాంపల్లికి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టణ 5-6 వార్డుల ముఖ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబో రోజుల్లో మన నాంపల్లికి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుందని చెప్పిన ఆలోచన వచ్చినటువంటి వారందరికీ పాత్రికేయ మిత్రులు కూడా నా వైపు నుంచి అభినందిస్తూ రాబో రోజుల్లో కూడా వేములవాడను మరింత అభివృద్ధి పథంలో తీసుకుని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలతో జిల్లాకు సంబంధించిన మంత్రుల సహాయక సహకారంతో ముందుకు వెళ్తామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్తే తెలియజేస్తాను.